హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ టేస్టీగా అండ్ చాలా సింపుల్గా మటన్ పలావ్ని ఎలా చేయాలో చూసేద్దాం. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్లో క్లీన్ చేసుకున్న మటన్ని వేసేసుకొని మటన్ ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని విజిల్స్ వేయించుకోవాలి. మీరు తెచ్చుకుంటే మటన్ హార్డ్నెస్ని బట్టి విజిల్స్ వేయించేసుకోవాలి. మటన్ పలావ్ ఎందులో అయితే చేయాలనుకుంటామో ఆ కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే పలావ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఆయిల్నే వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలి. మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకులు, స్టార్, బ్లాక్ స్టోన్ కూడా యాడ్ చేసుకోండి. కసూరి మేతి, లవంగాలు, ఇలాచి, చెక్క, షాజీరా, ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పులు వేసేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేగించుకోవాలి. జీడిపప్పులు వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. టమాటా ముక్కలు మంచిగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఈ టైంలో వేసుకుంటేనే ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసుకోవాలి. స్కిప్ చేయకుండా వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్లో పుదీనా, కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఉడికించిన మటన్ని వేసుకోవాలి. వాటర్ని సపరేట్ చేసేసి మటన్ ముక్కల్ని వేసుకోండి. ఉడికించిన మటన్ వాటర్ని సపరేట్ చేసుకొని అది పక్కన పెట్టుకోండి. పలావ్ రైస్లోకి యూజ్ చేస్తాము. దానివల్లే మటన్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. మటన్ ముక్కలకి ఉప్పు, కారం అన్నీ కూడా బాగా పట్టించాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. మటన్ 80% వరకు కుక్ చేసుకుంటాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. తర్వాత 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని వేసుకుంటున్నాము. మీకు నచ్చితే బాస్మతి రైస్ని యూజ్ చేసేయచ్చు. ఫస్ట్ వాటర్ కాకుండా ఇలా రైస్ వేసుకుంటే మటన్ ముక్కల్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. తర్వాత మూతను పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఉంచేయండి. మరి ఎక్కువసేపు అయితే అడుగంటేస్తుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మటన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, కొలుచుకుంటూ వేసుకోవాలి. మెజర్మెంట్తో వేసుకుంటేనే పలావ్ టేస్ట్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. 2 మినిట్స్ రైస్ని అలా ఆయిల్లో ఉంచడం వల్ల పొడి పొడిగా వస్తుంది, అసలు అంటుకోకుండా ఉంటుంది. రెగ్యులర్గా యూజ్ చేసే రైసే కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పడతాయి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయి.
మూత పెట్టుకొని 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అంతే గైస్, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.